హాయ్ గైస్, నేను మీ పెరుగు ప్యాకెట్. కోయంబత్తూరు నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆదియోగి అనే విగ్రహం ప్రతిష్ఠింపబడిందనమాట. అది ఎవరి ద్వారా ప్రతిష్ఠింపబడిందో మనందరికీ తెలుసు, సద్గురు గారు. అయితే ఆ ప్రదేశాన్ని చూడడానికి ఇదిగో ఇలా వెళ్ళాం. వెళ్తున్నప్పుడు పార్కింగ్‌కి వెళ్ళే ముందే రైట్ సైడ్ ఆయన విగ్రహం దర్శనం ఇచ్చింది చాలా దూరం నుంచి. బట్ ఒక విశాలమైన ప్రాంగణంలో దీన్ని నిర్మించడం, దాన్ని అంత దగ్గరగా చూడడం అన్నది ఒక అద్భుతమైన అనుభవం కిందే చెప్పాలి. ఇది సుమారు 112 అడుగుల ఎత్తైన విగ్రహం అన్నమాట. అండ్ దీన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇనాగరేట్ చేశారు. అయితే ఇది గిన్నిస్ రికార్డ్‌లో కూడా ఎక్కిందనమాట, ఇంత పెద్ద విగ్రహం అని చెప్పేసి. ఈ విగ్రహం ముందే ఒక చిన్న మండపంలా ఉంది. ఆ ప్రదేశంలో అక్కడ ప్రతి ఒక్కళ్ళు టికెట్ తీసుకొని నీళ్ళు పోస్తున్నారనమాట ఆ విగ్రహాల మీద. అది పోసిన తర్వాత తీర్థం ప్రసాదం కింద ఇస్తున్నారు. కానీ ఎంత విశాలమైన ప్లేస్‌లో ఆ విగ్రహాన్ని ఒక్కసారి 360 డిగ్రీస్ అంటే మొత్తం చు చుట్టూరు ఒక రౌండ్ వేసి ఆ విగ్రహాన్ని చూస్తుంటే అసలు ఏ యాంగిల్‌లోని చూస్తున్నా సరే ఆయన ఫేసు ఒక ప్రశాంతంగా, అంటే చాలా నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మస్ట్ వాచ్ స్టాచ్యూ అనమాట. ఆయన మెడలోని ఒక పెద్ద మాల్లా వేశారు. నేనది దూరం నుంచి చూసి బహుశా మాలేమోనే అనుకున్నాను. బట్ దగ్గరికెళ్ళి చూస్తే అర్థమైంది. అది మొత్తం అంతా రుద్రాక్షలతోటి తయారు చేశారనమాట. నాకు తెలిసి సుమారు కొన్ని లక్ష పైగానే రుద్రాక్షలు ఆ మాల్లో ఉంటాయేమో. అది ఆ కొండల మధ్య స్థాపించిన ఈ విగ్రహం ఎటుపక్కన చూసినా సరే విశాలమైన ప్రాంగణం. ఇది చాలా ప్రశాంతంగా యోగా చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశం కింద ఉంది. ఇక్కడ ఈవినింగ్ 7:00 నుంచి లేజర్ షో కూడా స్టార్ట్ చేస్తారు. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా బయటికి రావాలి కాబట్టి లేజర్ షో అటెండ్ అవ్వలేకపోయాం. బట్ చాలామంది యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. లేజర్ షో కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. ఒక అద్భుతమైన ఫీలింగ్ అనే చెప్పాలి. మీకు లైఫ్‌లో ఎప్పుడైనా టైం ఉండి ఈ ప్రదేశాన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఈయన విగ్రహాన్ని చూడండి. సైనింగ్ ఆఫ్. నేను మీ పెరుగు ప్యాకెట్.